సార్ కోటేశ్వర గారు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావు గారికి ఐ మీన్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అభియోగాలను ఫస్ట్ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఆయన దాదాపుగా గత 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ హయాంలో 2 సార్లు 2 సంవత్సరాలు ఒకసారి మరో 2 సంవత్సరాలు ఒకసారి 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు, అలాగే 2022 జూన్ నుంచి మే 24 వరకు దాదాపుగా ప్రభుత్వ పదవీ కాలం దాదాపుగా ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేస్తూ అంటే ఆయన విధులు నిర్వర్తించినట్లుగా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఆయనకి జీతభత్యాలు అలవెన్సులు దానికన్నా కూడా ఆయన యొక్క గౌరవప్రదమైనటువంటి కెరీర్ని ఆయన్ని క్రమబద్ధీకరించినట్లుగా భావించాలేమో. ఎలా చూడాలి? ఆయన కూడా దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో వైసీపీ హయాంలో మొత్తం కూడా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆయన సస్పెన్షన్కి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో ఆయనకి ఫేవర్గా కూడా తీర్పులు వచ్చినటువంటి సందర్భం చూసాం. ఎలా చూడాలి సార్ ఇప్పుడు దీన్ని? ఇది చేసిన తప్పు, ప్రభుత్వం చేసిన ఒక స్టేట్ చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోవడంగా భావించాలా, లేదంటే ఇక్కడ కూడా ఇంట్రెస్ట్స్ ఏమన్నా పనిచేసినాయి? మీద గత ప్రభుత్వ హయాంలో ఆయన్ని వేధించారు అనేటువంటిది ఒక వాస్తవం. ఆ వేధింపులకి ఆయన గురయ్యారు. చివరిలో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకు మళ్ళా పోస్టింగ్ ఇచ్చి రిటైర్మెంట్ రోజు అనుకుంటా భవిష్యారు. ఉదయం పోస్టింగ్ ఇచ్చి సాయంత్రానికి ఆయన్ని రిటైర్ చేశారు. ఇక్కడ ఆయనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎట్లా సరిదిద్దాలి ఏమిటి అనేటువంటిది ఒక చర్చ. అయితే ఇటువంటి ఉదంతాల్లో ఇంకా ఎవరైనా వేధింపుల కారణంగా కానివ్వండి, లేకపోతే అక్రమ పద్ధతుల్లో సస్పెండ్ చేసి ఇతరత్ర రాజకీయపరమైన కాకపోవచ్చు, లేదా తప్పుడు సమాచారంతో కానీ, లేదా ఇతరత్ర కారణాలతో కానీ సస్పెన్షన్లకు గురై తర్వాత అది వాస్తవం కాదని తేలినటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వము ఇదే విధమైనటువంటి స్థితిని పునరుద్ధరిస్తుందా అనేది ప్రశ్న. అందువలన ఇది ఏ విధంగా చేశారు అంటే, ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని దాని మీద ఆ మేరకు ఆయనకి న్యాయం చేశారా, లేకపోతే ఒక వ్యక్తిగతమైనటువంటి కేసుగా తీసుకొని దాన్ని ఈయనకు మాత్రమే వర్తింపజేసే విధంగా చేశారా అనేటటువంటి ప్రశ్న. అందువలన ఒకవేళ నిజంగా ఆయనకి ఆ విధమైనటువంటి అదన్నీ కావాలంటే, అంటే సర్వీసు సస్పెన్షన్ కాలంలో వేతనాలు కానీ, లేదా సస్పెన్షన్ కాకుండా రెగ్యులర్ సర్వీస్ లో ఉన్నటువంటి ఏదైనా ఉండేట్లయితే ఆయన న్యాయ పోరాటం చేసి ఉండాల్సింది. ఆ న్యాయ పోరాటంలో కోర్టులు ఆ విధమైనటువంటి తీర్పులు ఇస్తే అది భవిష్యత్తులో మిగతా వాళ్ళకి కూడా అది ఒక ఆయుధంగా ఉంటుంది. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో మిగిలినటువంటి వాళ్ళకి దీన్ని ఫలానా వెంకటేశ్వరరావు గారి విషయంలో ఇట్లా చేశారు కదా, మా విషయంలో ఇట్లా చేస్తారని ఒక హక్కుగా అడిగేటువంటి బాధితులకి ఒక హక్కుగా ఉంటుందా అంటే, నాకు తెలిసినంత వరకు ఇది అలాంటి హక్కునిచ్చేటువంటి వ్యవహారం కాదు. పోనీ ఒక విధానం ఏదైనా ఒక పాలసీ నిర్ణయించి ఆ పాలసీ మేరకు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా మేము చేస్తాము, దానిలో భాగంగా ఈయన దరఖాస్తు చేసుకున్నాడనో, లేదా సుమోటగా మేము ఈ కేసు తీసుకున్నామనో ఆ విధంగా కనుక చేసి ఉంటే అది వేరు. ఆయనకు అన్యాయం జరగలేదని నేను అంటలేదు, జరిగింది. కానీ ఆ విధంగా అక్రమంగా ఉన్నతాధికారుల వేధింపులకి గురై దిగువలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు కావచ్చు, లేదా ఇతరత్ర సందర్భాల్లో ఇటువంటి వాళ్ళందరికీ కూడా మరి రిలీఫ్ ఇవ్వడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ కేసుని ఉదాహరణగా తీసుకొని భవిష్యత్తులో ఎవరైనా రేపు దరఖాస్తు చేసుకున్నా, లేకపోతే వెంకటేశ్వరరావు గారి పట్ల అనుసరించినటువంటి వైఖరితోటి మిగిలిన వాళ్ళకి కూడా అదే విధమైనటువంటి రిలీఫ్ ఇస్తుందా అనేది ప్రశ్న. అందువలన దీనిలో అనేకమైనటువంటి సమస్యలు మాత్రం ఉన్నాయి. ఆయనకి న్యాయం జరగాలంటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ జరిగేటువంటి పద్ధతి ఒక ఇండివిజువల్ కేసుగా తీసుకొని ఇది ఇంతవరకే, మిగతా వాళ్ళ సంగతి మాకేం తెలియదు అంటే మాత్రం అది అన్యాయం అని మాత్రం చెప్పాల్సి వస్తుంది. అయితే కోటేశ్వర గారు యాక్చువల్గా రీసెంట్గా కూడా ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరించిందని చెప్పేసి అంటూ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ చాలా బ్లేటెంట్గా ఒక యుద్ధాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఒక రాజ్యం ఒక సామాజిక వర్గం మీద
ఐ మీన్ అమరావతిని కమ్మరావతి అని, లేదంటే కరోనాని కమ్మరోనా అని చెప్పేసి, అలాగే అప్పుడు ఎన్నికల అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తికి కూడా కులాన్ని ఆపాదించి ఈ రకమైనటువంటి వేధింపులకు గురి చేసింది అని చెప్పేసి ఆయన అంటూ, నాకు ఒక్కటి క్లారిటీ ఉండి, ఆయన ఏమంటారంటే అసలు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి 8 నెలల పాటు అసలు జీతభత్యాలు కూడా లేనటువంటి పరిస్థితి కల్పించిందని, అలాగే సస్పెండ్ చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి కారణాలు చెప్పకుండా 2 ముక్కల్లో యుబీన్ సస్పెండెడ్ అని చెప్పేసి జస్ట్ ఒక ముక్కలో సస్పెండ్ చేసిందని. అసలు సస్పెండ్ చేసినప్పుడు కారణాలు చెప్పాలి కదా, అసలు ఏం జరిగిందో ఆయన ఎందుకంతగా టార్గెట్ చేశారు క్లుప్తంగా సార్, మీ దృష్టిలో? కారణాలు చెప్పకుండా చేశారు అంటే సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయన ఒక సామాజిక తరగతికి చెందిన వ్యక్తిని కావచ్చు, లేదా గతంలో తమకు వ్యతిరేకంగా పనిచేశారు అనేటువంటి ఏదైనా అటువంటి కారణాలు కావచ్చు. కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ సస్పెన్షన్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సంస్థ కావచ్చు, ఏదైనా ఒక రీజన్ చెప్పాలి. ఆ రీజన్ చెప్పకపోతే, ఎలాంటి రీజన్ చెప్పకుండా సస్పెండ్ చేయడాన్ని ఆయన కోర్టులో ఎవరైనా, వెంకటేశ్వరరావునే కాదు, మీరైనా నేనైనా ఎవరైనా కోర్టులో సవాల్ చేయొచ్చు. ఆ కోర్టులో సవాల్ చేసి రిలీఫ్ పొందడానికి నేను ముందే చెప్పింది అదే. ఆయనకి అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఆయనకి ఇప్పుడు సస్పెన్షన్లు అనేటువంటివి అది తప్పుడు ఆరోపణలు, ఏ కారణం లేకుండా జస్ట్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన అదే సందర్భంలో చెప్పారు, నేను కారణం తెలుసుకోవడానికే నేను కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది, ఆ కేసులన్నీ నేను గెలుచుకుంటూ వచ్చానని కూడా చెప్పారు ఆయన. అందుకనే అవన్నీ కూడా గెలుచుకుంటూ వచ్చినప్పుడు నాకు మరి నా సర్వీస్ ని లేదా నా వేతనాలని పునరుద్ధరించాలని ఆయన కోర్టుని ఎందుకు అడగలేకపోయారు, కోర్టుని ఎందుకు రిలీఫ్ కోర్టులు ఇవ్వలేకపోయాయనేది కదా ప్రశ్న. ఒకవేళ ఆయన అడిగిన కోర్టులు తిరస్కరిస్తే అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కోర్టుల ఆదేశాలకి వ్యతిరేకం అవుతుంది. మరి ఆ విధంగా కోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాన్ని ధిక్కరించినట్టు ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఆ లీగల్ కారణంగానే ఆయనకి చివరి రోజు పోస్టింగ్ ఇచ్చారు. మనం గుర్తు తెచ్చుకుంటే చివరి రోజు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత అయినా, ఆ పోస్టింగ్ తర్వాత అయినా కానీ ఆయన లీగల్ పోరాటం కొనసాగించాలి. ఆ లీగల్ పోరాటం ఇప్పుడు ఏమన్నా కోర్టులో ఉందా నాకైతే తెలియదు. మరి తెలిసిన వాళ్ళు మన వరలక్ష్మి గారు కానీ లేకపోతే వీళ్ళు ఎవరైనా చెప్పాలి. రెండోది, ఆయన తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించడం వేరు, దానికి వ్యతిరేకంగా పోరాటం వేరు. కానీ తన బాధ మొత్తం సామాజిక తరగతికి అంటించడం అనేటువంటిది ఒక అవాంఛనీయమైనటువంటి ధోరణి. అది ఎవరైనా సరే ఫలానా సామాజిక వర్గం అని కాదు, ఇంకా ఏ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళైనా కానీ తమకు జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తం అంటే ఈ కులాల ప్రాతిపదికన సమీకరించడానికి ప్రయత్నిస్తున్నారా వీళ్ళు? ఏమన్నా చిన్న చితక కాదు, లేదా విద్య లేనటువంటి వాళ్ళు కాదు. ఐపీఎస్లు, ఐఏఎస్ లాంటి వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఎందుకని కులపరమైనటువంటి భావజాలాన్ని లేదా కులపరమైనటువంటి దాన్ని ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారు, ఇది ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నారు అనేది కూడా చూడాలి. అందుకని నేను అందుకే చెప్పింది, ఈ కేసుని ప్రత్యేకమైనటువంటి కేసుగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం ఈయనొక్కడికే అలాంటి రిలీఫ్ ఇచ్చిందా, లేదా ఒక విధానాన్ని నిర్ణయించి దానిలో భాగంగా ఆయనకి రిలీఫ్ ఇచ్చిందా? విధానంగా నిర్ణయించి రిలీఫ్ ఇస్తే అది కొంతమేరకు దాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఎవరైనా కావచ్చు, ఏపీ వెంకటేశ్వరరావు కావచ్చు, లేదా ఏపీ వెంకటేశ్వర రెడ్డి కావచ్చు, లేదా ఏపీ వెంకటేశ్వర ఇంకోళ్ళకి ఎవరైనా కావచ్చు. ఎవరైనా ఆ విధానం ప్రకారం మాకు కూడా న్యాయం జరగడానికి రైట్ ఉంటుంది. కానీ ఇండివిజువల్ గా ఒక కేసుకు మాత్రమే కనుక చేస్తే మాత్రం అది సరైనటువంటి వైఖరి కాదు అనేది నేను చెప్తాను. వరలక్ష్మి గారు, ఇక నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిందే అనేది, కోటేశ్వరరావు గారే అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు వన్ ఆఫ్ ది కేసుగా పరిగణించి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయనకు మాత్రమే న్యాయం చేయటం అనేది ఒక ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి మనం ఇక్కడ చర్చ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది అందరికీ, ఆయన ఒక్కళ్ళే కాదు కదా, అనేకమైనటువంటి వ్యక్తులు ఆ సందర్భంలో వాళ్ళల్లో ఉన్నతాధికారులు ఉన్నారు, సామాన్యులు కూడా ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డామని చెప్పేసి రకరకాల సందర్భాల్లో చెప్తుంటారు కదా. మరి వాళ్ళందరికీ కూడా ఓరటాన్ని అదే విధంగా ఇవ్వాల్సినటువంటి ఒక పాలసీని తీసుకొస్తే పర్లేదు. కానీ మరి ఓన్లీ ఏబీ వెంకటేశ్వరరావు గారే అనేసరికి మళ్ళీ ఇటువంటి ప్రశ్నలే వస్తాయి. అంటే వాళ్ళు ఏదైతే ఒక వర్గాన్ని టార్గెట్ చేశారంటున్నారు, మీరు ఆ వర్గాన్ని మాత్రమే ఏమైనా భుజాన్ని వేసుకుంటారా అనే ఒక ప్రశ్న కూడా ఉదయిస్తుంది. మరి ఇక్కడ మీకు తెలుసు 1924 మధ్యలో
కుల ప్రాతిపదికన ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికి కులాలు అంటారు సార్. ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే జరిగేది కులాలే, ఇంక వేరే ఏం లేదు. ఒక పక్కన ఏమంటారంటే ఏదో మైక్ ముందు వచ్చి ప్రతి నాయకుడు మాట్లాడతారు, మేము కులరహిత సమాజాన్ని మనం చేస్తామని చెప్పేసి. 2 days బ్యాక్ కూడా మనం చూసామండి, ఒక ఆ తెలంగాణలో ఒక ఇష్యూ జరిగింది, ఒక కులాంతర వివాహం జరిగిందని చెప్పి చూస్తున్నాము. దానికి ముందు మిర్యాలగూడెంలో వచ్చినప్పుడు, మిర్యాలగూడెంలో ఒక ఇష్యూ జరిగినప్పుడు మీ అందరికి గుర్తే ఉంటుంది, కుటుంబరావు గారు, మారుతీరావు గారు. ఇవన్నీ సార్ మనం చెప్పుకునేదానికి చాలా బాగుంటాయి, కానీ ఆంధ్ర రాష్ట్రం కాదు, తెలంగాణ కాదు, ఆల్ ఓవర్ భారతదేశంలోనే జరిగేదే కులాలండి. అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయా కులాల్ని, ఏ కులం అయితే మెయిన్ గా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంటుందో, ఏ కులంతో మనకి ఇబ్బందిగా ఉంటుందో ఆ కులాల్ని తొక్కిపట్టేది మనం చూసాము. ఒక గల్లా జయదేవ్ గారు అయితేనేంటి, ఒక ఏబి వెంకటేశ్వరరావు గారు అయితేనేంటి, ఏదైతేనేమి 1924 మధ్యలో కమ్మ సామాజిక వర్గము అనే ఒక ముద్రతో ఎంత మందిని వేధించారో, ఎలా జరిగిందో మనకు తెలుసు. కానీ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కైనా లేకపోతే ఫ్యూచర్ లో రాబోయే గవర్నమెంట్స్ కైనా అండి, ఇది ఒక చెప్పపెట్టి లాంటిదండి. ఏదో కులాలనే పెట్టుకొని ఫలానా క్యాస్ట్ ఫలానా వాళ్ళకి అనుకూలం అని చెప్పి వాళ్ళని వేధిస్తే మళ్ళీ ఇది ఇలా మనం భార్య ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎంత న్యాయ పోరాటం చేశారో ఆయన ఏమి అంటే గివప్ ఇవ్వలేదండి. కంటిన్యూగా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అంతే పోరాటం చేసిండ్రు ఆయన. అందుకని దాన్ని కన్సిడర్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు వచ్చే దాంట్లో ఎవరెవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉందండి. ఎందుకంటే ఊరికే ఒక సామాజిక వర్గమే అని కాదు, ఎవరికైనా కానీ ఇప్పుడు అత్యున్నత ఒక పొజిషన్ లో ఉండేది ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వాళ్ళండి. అంత పెద్దవాళ్ళకే ఇంత అన్యాయం జరిగినప్పుడు కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి చాలా మందికి జరుగుంటది. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలకు ఉంది. లేకపోతే ఇంకా ఈ ప్రభుత్వాలు ఇంకా న్యాయం అంటే అదే విధంగా కక్షపూరితంగా ధోరణిగా పోతా ఉంటే ఇంకా చిన్న చిన్న సామాజిక వర్గాలు కమింగ్ డేస్ లో బతకలేమండి. ఇప్పటికే ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పరిస్థితి మరీ అధోగతిగా ఉంది. అది అందరికీ తెలుసు ఆ విషయము. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అనుకోండి, రాజకీయంగా మాట్లాడారనో లేకుంటే ఇంకొకటి అనే జరుగుతున్నాయి. కానీ మేజర్ గా 1-2 కులాలకి న్యాయం జరుగుతూనే ఉంటది, మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. కాకుంటే ఏవి వెంకటేశ్వరరావు గారికి ఇవన్నీ పునరుద్ధరిస్తున్నారు కాబట్టి ఎవరైతే అన్యాయంగా ఇబ్బంది పడుంటారో ఆ గవర్నమెంట్ ద్వారా వాళ్ళు కూడా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంటది. ఎందుకంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిగతా వాళ్ళకి కూడా ఒక అది ఉంటుందండి. ఖచ్చితంగా అది ఆస్పటంలో కూడా వాళ్ళ తప్పు కాదు. అందుకని ఇప్పుడే కదా సార్, ఫ్యూచర్ లో కూడా నాకు తెలిసి మనం బ్రతుకున్నన్ని రోజులు, ఈ ప్రపంచం బ్రతుకున్న రోజులు కులాలు పోతాయని నేను అనుకోవట్లేదు. ఈ దరిద్రం ఇలా కొనసాగుతానే ఉంటది, దానికి ఏమి అంతం లేదు, అది ఏమి ఉండదని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, అది అయితే కాకపోతే ప్రభుత్వాలు రాజ్యం కూడా దాన్ని ఓన్ చేసుకుంటమే అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. అది ఉండకూడదు కదా. అసలు రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కింద రాదు కదా. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం అంటున్నారు, ప్రజాస్వామ్యం అంటున్నారు. ఇప్పుడు నేను అంటున్నా సార్, అసలు ప్రజాస్వామ్యమే రాజ్యాంగాన్ని అనుసరిస్తే ఇన్ని ప్రళయాలు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని దుర్మార్గాలు జరగవు కదా. రాజ్యాంగాన్ని అసలు ఎక్కడున్నాయండి? రాజ్యాంగాలు పక్కన పెట్టేశారు. ఎవరు గెలిచినప్పుడు వాళ్ళ రాజ్యాంగాన్ని నడిపించుకునేదానికి ప్రభుత్వాలు తాపత్రయపడతా ఉన్నాయి. కానీ ఇది ప్రభుత్వాలకు కూడా అండి. ఇప్పుడు మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి మేము ఏమనుకుంటానంటే ఇది ఖచ్చితంగా వాంటెడ్ గా పర్టికులర్ గా ఒక్కొక్కరిని మనం టార్గెట్ చేయడం ఎంత తప్పు అనేది ఏపీ వెంకటేశ్వరరావు గారి ఒక కేసు అండి. రేపు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరినైనా చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా న్యాయ పోరాటం చేస్తారు. అందుకని ఇవన్నీ ప్రభుత్వాలు కూడా మీ పర్సనల్ టార్గెట్స్ అన్ని పక్కన పెట్టి ప్రజల కోసం చేయాలని ప్రతి ఒక్కరికి ఇదొక చంపపెట్టి లాంటిది. దానికేమి ఎవరు అతీతులు కాదు. కాకుండా కొంచెం టైం పడుతుంది అంతేకాని ఆ టైం వచ్చినప్పుడు అందరూ ఆ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, సైదా గారు, యాక్చువల్గా వరలక్ష్మి గారు అన్నట్లు రాజ్యాంగబద్ధమైన పాలన జరగట్లేదు. గతంలో చూసాము, గత ప్రభుత్వ కాలంలోనేమో టీడీపీ లేదంటే ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీ రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఏపీలో అని అన్నారు. ఇప్పుడేమో వైసీపీ వాళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని చెప్పేసి వీరు అంటున్నారు. సో ఓవరాల్గా అయితే కనుక
సురేష్ గారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యాక్చువల్ గా రెడ్ బుక్ అంటే ఏదో పర్సనల్ టార్గెట్ ఎవరిదని కాదండి. ఎవరెవరు ఆ రోజు పార్టీని అడ్డం పెట్టుకొని ఎవరెవరిని పర్సనల్ గా హింసించారో దానికోసం ఎవరెవరు ఇబ్బంది పడ్డారో దానికోసం పెట్టారు. కానీ అంతేగాని వాంటెడ్ గా పలానా ఆ కమ్యూనిటీనో ఈ కమ్యూనిటీనో మేము వచ్చేస్తే వీళ్ళని వచ్చేస్తామని కాదండి. అప్పుడు 2019-24 మధ్యలో ఎవరెవరు ఇబ్బంది పడ్డారు, ఎవరెవరు ఆ టైంలో బాధపడ్డారు, దానికోసము వాళ్ళు ఎవరెవరు హింసించారు ఒక ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకోనో లేకుంటే పార్టీని అడ్డం పెట్టుకోనో దానికోసమే కానండి రాబోయే కాలంలో మేమేదో ఫలానా కమ్యూనిటీనో ఫలానా దాన్ని మేము టార్గెట్ చేస్తామని రెడ్ బుక్ నేనేం తప్పుపట్టట్లా, నేను తప్పట్లా. ఐ మీన్ మాట్లాడే మాటల్ని రాజ్యాంగానికి నేను డిఫరెన్స్ చెప్తున్నాను, మీరు అది అర్థం చేసుకోవాలి. అవును, లోకేష్ గారు ప్రతి సందర్భంలో చెప్తున్నారు రెడ్ బుక్ అంటే ఇదేదో రాజ్యాంగ వ్యతిరేకంగానో లేదా చట్ట వ్యతిరేకంగా కాదు, చట్ట వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని నోట్ చేసి పెట్టుకుని చట్టబద్ధంగానే వారిని శిక్షిస్తామనే రీతిలో ఆయన చెప్పారు. రెండోది రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ కూడా ఐ మీన్ రాజ్యాంగం కూడా రెడ్ కలర్ లోనే ఉంటుంది. అలాగని చెప్పేసి ఇదేమి రెడ్ బుక్ అనేది రాజ్యాంగం అని కాదు. కానీ ఇది కూడా ఒక సందర్భం, మీరు అనవసరంగా రాంగ్ నోషన్ తీసుకొస్తున్నారు. యాక్చువల్గా రాజ్యాంగం ఉండే కలర్ కూడా బుక్ కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది. కాబట్టి రాజ్యాంగబద్ధంగానే మేము ముందుకెళ్తామని చెప్పేసి. సో ఎనీవే వాట్ ఎవర్, ఏబీవీ గారిని విషయంకి వచ్చేసరికి ఆయన్ని టార్గెట్ చేశారు పర్టికులర్గా గత ప్రభుత్వ కాలంలో. అందులోనూ ఆయన డీజీపీ ర్యాంకుకి వెళ్లాల్సినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి చాలా అన్యాయం జరిగిందనేది ఒక వాదన. దాన్ని కంపెన్సేట్ చేస్తూ ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాని మీద ఏంటంటే ఇది మరి ఆయనకొక్కడికే తీసుకుంటే ఆ నిర్ణయం ఎంతవరకు అనేది ఒక వాదన వస్తుంది కాబట్టి ఇది చర్చకి పెట్టడం జరిగింది. సార్ సైదా గారు, మీ అబ్జర్వేషన్. సురేష్ గారు, నిజంగా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి నరహంతక పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా ఏ విధంగా అచేతనంగా ఉన్నాయో మనం చూసాం. ఏ విధంగా కక్ష సాధింపు చర్యలతోటి రాజకీయంగా అనేక మంది రాజకీయ నేతలు, వివిధ సంఘాల నేతల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారో మనం చూసాం. అలాగే అధికారులు ఎవరైతే నిష్పక్షపాతంగా పనిచేశారో, ప్రజల కోసం నిలబడ్డారో, వాళ్ళకి వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరించకుండా రాజ్యాంగబద్ధంగా పనిచేశారో అలాంటి అధికారుల మీద ఏ విధంగా కక్షాధింపు చర్యలు చేపట్టారో, సస్పెండ్ చేశారో కూడా మనం చూసాం. దాంట్లో పరాకాష్ఠగా మనం చూసినట్లయితే ఏబీ వెంకటేశ్వరరావు ఒక ఈనాటి ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. అలాగే ఆనాటి రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషన్ యార్లగడ్డ లక్ష్మీ నరసింహ అనుకుంటా ఆయన పేరు, ఆయనకు కూడా మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. చివరికి ఒక రాష్ట్ర ఎన్నికల అధికారి ఓటు కూడా నమోదు చేయించుకోనియకుండా ఎక్కడో గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన స్వగ్రామం ఉంటే అక్కడ ఓటు నమోదు చేయించడానికి కూడా ఇబ్బందులు కలిగించినటువంటి ఘోరమైన పరిస్థితులు ఆ రోజు మనం చూసాం. ఈరోజు ఒక రకంగా మనం చెప్పాలంటే ఏబీ వెంకటేశ్వరరావు గారిని 5 సంవత్సరాల సర్వీస్ కాలంలో 4 సంవత్సరాలు సస్పెండ్ చేశారు. 4 సంవత్సరాల పాటు సస్పెండ్ చేసి చివరికి ఉదయం పూట జాయిన్ చేసి సాయంత్రానికి రిలీవ్ అయినటువంటి పరిస్థితి, రిటైర్మెంట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈరోజు మరి ఏబీ వెంకటేశ్వరరావు లేకపోతే ఎన్నికల కమిషన్ లక్ష్మీ నరసింహం ఆయనే కాదు మనకు కనిపించే అనేక మంది జిల్లా స్థాయి అధికారులు వీళ్ళిద్దరు, ఎందుకంటే చంద్రబాబు గారి సామాజిక వర్గం కాబట్టి, లేకపోతే చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఆ యొక్క కొటారిలో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు సేవ్ అయ్యారు, అది వాస్తవం. కానీ అనేక మండలాల్లో, అనేక జిల్లాల్లో నిజాయితీగా పనిచేస్తున్న అధికారులు ఏ విధంగా సస్పెండ్ అయ్యారు, ఇప్పుడు కూడా వాళ్ళ పోస్టింగ్ లేని పరిస్థితి మనం చూసాం. డాక్టర్ ప్రసాద్ మాస్క్ అడిగినందుకు అతన్ని ఏ విధంగా హింసించి, ఒక దళితుడైనటువంటి డాక్టర్ ప్రసాద్ ఏ విధంగా మరి చేశారో మనం చూసాం. పిచ్చోడిగా చిత్రీకరించి ఆయన చనిపోయేందుకు కారకులైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. మరి ఆ కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నేను ఒకటి చెప్తా ఉన్న లైవ్ ఎగ్జాంపుల్, మా ప్రకాశం జిల్లా, మా మార్కాపూర్ నియోజకవర్గం, మా సొంత నియోజకవర్గం, మా పొదిలి గ్రామం, మా పొదిలి మండల హెడ్ క్వార్టర్లో
వి హనుమంతరావు అనేటువంటి ఒక తహసీల్దార్, ఒక బ్రాహ్మణ ఆయన గత ప్రభుత్వంలో అనుకూలంగా వ్యవహరించలేదని, వాళ్ళకి ప్రభుత్వ భూములు దోచిపెట్టలేదని మరో 2 రోజుల్లో ఆయన రిటైర్మెంట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఆయన సస్పెండ్ చేయించారు. ఎంత దుర్మార్గం అండి ఇది! ఇవన్నీ బయటకు రావా ప్రభుత్వానికి? నేను ఎందుకు చెప్తున్నానంటే, పాపం ఆయన చాలా మంచి అధికారి, నిజాయితీ గల అధికారి. నాకు కూడా వ్యక్తిగతంగా మంచి పరిచయాలు, అనేక భూ కబ్జాల విషయంలో నేను పోరాడిన సమయంలో ఆయన మరి వాస్తవంగా నిజాలు మాట్లాడినటువంటి వ్యక్తి. 2 రోజుల్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ కొడుకుల్ని, కూతుర్ని, బంధువర్గాన్ని మొత్తం పిలిపించుకున్నారు, ఫంక్షన్ హాల్ మాట్లాడుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎంత దయనీయంగా ఆయన్ని సస్పెండ్ చేశారో ఇంకా బాధాకరం ఇది. ఎందుకంటే అతను బ్రాహ్మణ్, ఆయన ఎవరు చెప్పుకోవాలి? ఆయన పరిస్థితి ఏంటి? ఆయన జీతభత్యాల పరిస్థితి ఏంటి? ఆయన పెన్షన్ ఏంటి? ఈ విధంగా కొనసాగితే గత ప్రభుత్వంలో ఈరోజు వెంకటేశ్వరరావు గారికో లేకపోతే ఇంకొక ఆయనకో న్యాయం జరిగింది. ఈ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక మంది వర్గాలు, ఎందుకంటే మనం చెప్పుకున్నట్లుగా కమ్మ సామాజిక వర్గము, చంద్రబాబు సామాజిక వర్గం కాదు. ఇక్కడ నిజాయితీగా పనిచేసేటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు, అధికారులు ఇబ్బంది పడ్డారు గత ప్రభుత్వంలో. వాళ్ళ యొక్క జాబితాను మీరు బయటికి తీయండి. జిల్లాల వారీగా ఎవరెవరు సస్పెండ్ అయ్యారు, ఎందుకు సస్పెండ్ అయ్యారు, కారణాలు ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఒక జిల్లాల వారీగా ఒక నివేదిక తెప్పించుకొని ముఖ్యమంత్రి గారు దీని మీద పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈరోజు వెంకటేశ్వరరావు గారికి 4 సంవత్సరాల పాటు మీరు జీతభత్యాలు ఇచ్చారో, ఆయన సర్వీస్ ని క్రమబద్ధీకరించారో, అట్నే ఈ హనుమంతరావు గారు ఎవరైతే ఈ తహసీల్దార్ గా పనిచేశారో పొదిల్లో, మరి గత ప్రభుత్వ హయాంలో అలాంటి వాళ్ళకు కూడా మీరు జీతభత్యాలు చెల్లించాలి. అక్రమంగా సస్పెండ్ చేసినటువంటి ఆనాటి జిల్లా కలెక్టర్ మీద, ఆనాటి ప్రజాప్రతినిధుల మీద మీరు చర్యలు తీసుకొని మీ నిజాయితీ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున భావిస్తా ఉన్నాం. అప్పుడే మీరు చేసేదానికి ఒక సార్థకత ఉంటుంది. అలా కాకుండా ఏదో మీకు సన్నిహితంగా ఉన్నటువంటి అధికారులు కాబట్టి, లేకపోతే మీకు తోడుగా ఉన్నటువంటి అధికారులు కాబట్టి, వాళ్ళకి అంటే పెట్టేవాడు మనోడైతే కడబంతిని ఉన్నా కానీ అన్ని పెడతారు అన్నట్టుగా అలాంటి భావన రానియకుండా ఒక సామాజిక బాధ్యతగా, ఒక నీతి నిజాయితీ గల ప్రభుత్వంగా మీరు వ్యవహరించాలని చెప్పి మేము కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలా. అన్ని జిల్లాల నుంచి ఎవరెవరు ఆ ప్రభుత్వ హయాంలో మరి సస్పెండ్ అయ్యారు అధికారుల యొక్క జాబితా తీసుకొని దాని మీద ఒక కమిటీ వేసి పరిశీలన చేయించి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రైట్, ఓకే. రాంగోపాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఏబీవీ గారికి చివరికి అయితే న్యాయం జరిగిందని చెప్పేసి అందరూ ఒప్పుకుంటున్నటువంటి వాస్తవం అయితే ఇది మరి ఆయనకి సరే, మరి మిగిలిన వ్యక్తులకు అనేక సందర్భాలు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు ఇప్పుడు సైదా గారు. మరి ఒక పాలసీ డెసిషన్గా గవర్నమెంట్ తీసుకొని చేయాలి కానీ ఏదో వ్యక్తులకి సెలెక్టివ్గా చేయడం అనేది ఎంతవరకు సబ్ అనే ఒక వాదన వినపడుతుంది. మీరేమంటారు సార్? వెంకటేశ్వరరావు గారికి ప్రభుత్వం, ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఏదైతే రైజ్ చేసినాడో ఆ పాయింట్ మాత్రం గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది కేవలం వెంకటేశ్వరరావు గారికే వర్తిస్తుందా, ఆ సమయంలో ఆ గవర్నమెంట్ కాలంలో జరిగినటువంటి అన్యాయంగా బాధితులుగా మారిన అధికారులు వీళ్ళకు కూడా ఇది వర్తింపజేస్తారా, వీటన్నిటి మీద ఏమైనా ప్రభుత్వం దగ్గర ఆలోచన ఉందా అనేది ప్రభుత్వం చెప్పాలి. అట్లా చెప్పినప్పుడే విశ్వసనీయత పెరుగుతుంది, లేకపోతే విమర్శలకు ఎక్కువ దారితీస్తుంది. వెంకటేశ్వరరావు గారు ఆయన్ని వేధించిన మాట నిజం, ఆయన 4 సంవత్సరాల పాటు సస్పెండ్ చేసిన మాట నిజం, సస్పెన్షన్ సరైన రీజన్స్ లేవు అనేది కూడా స్పష్టం. అట్లాంటి సమయంలో కేవలం ఒక పొలిటికల్ మోటివ్, దాని వెనక సామాజిక విషయాలు, ఇతరత్ర అనేక అంశాలు ఉండొచ్చు. కానీ రీఇన్స్టేట్ చేసేటప్పుడు ఇట్లాంటి బాధితుల్ని మేమందరం పరిశీలిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి వెంకటేశ్వరరావు గారితో పాటు ఇంకా కొద్దిమంది ఉన్నారు, ఆ రకమైనటువంటి ఏర్పాట్లలో భాగంగా ఇది జరుగుతుందని అన్నప్పుడే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల ఇది సామాజిక విషయాలకు సంబంధం లేకుండా ప్రభుత్వం నిష్పక్షపాతంగా గత హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తుందనేటువంటి విశ్వాసం ప్రజల్లో కలుగుతుంది. అట్లా లేకపోతే వారు చేసే విమర్శలు, మీరు చేసే ఆచరణ పరస్పరం ఒకదానికోటి కుల విభజన మరింత కింది వరకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. రెండోది, ఈరోజు సైదా గారు చెప్తున్నారు, లేదా అనేక జిల్లాల్లో ప్రత్యక్ష అనుభవాలు మనందరం చూస్తున్నాం. ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరైతే వారు చెప్పిన పని చేయలేదో
ఆ తహసీల్దార్ మరుసటి రోజు ట్రాన్స్ఫర్ అయిపోవడం, లేదా సస్పెన్షన్ గురి కావడం, లేదా సిబిఐ అక్కడ ఏసీపీ వాళ్ళకి ట్రాప్ కావడం అనేక సందర్భాలు చూసాం. ఒకటే కోకొల్లలుగా జరిగినాయి. అందుకని ఈ రోజు ప్రభుత్వాల అధికారంలో ఉండి ప్రజలకు ఉపయోగపడాల్సిన యంత్రాంగాన్ని నిత్య నిలువున దుర్వినియోగం చేయడం, అది ఏదో గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయికి వెళ్ళింది, కానీ ఇప్పుడు ఏమీ లేదని కూడా అనుకోలేము. అనేక జిల్లాల్లో అప్పుడే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల నాయకులే నేరుగా పాల్పడుతున్నారు. ఈ విషయాలకు అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే పత్రికలు, మీడియా రాస్తుంది. ముఖ్యమంత్రి గారే వార్నింగ్ ఇచ్చిన వార్తలు కూడా మనం వింటున్నాం. అందుకని ప్రభుత్వం గతాన్ని సరిదిద్దడంతో పాటు ఈ ప్రభుత్వ హయాంలో అట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడే ప్రజలకు కొంతైనా ఊరటగలుగుతుంది. లేకపోతే ప్రభుత్వాలు ఏమున్నా ఎవరు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారో, అట్టాడుకుంటే పేదలు, గిరిజనులు, దళితులు, ఇతర సామాజిక తరగతులు వీరందరూ మాత్రం బలిపశులు అవుతారు అనేటువంటి ప్రచారం, అది ప్రజల్లో ఆ రకమైనటువంటి అభిప్రాయం బలపడితే అది పార్టీలకే కాదు వ్యక్తులకు కూడా ప్రతిష్టకు గౌరవం తగ్గిస్తుంది. అందుకనే ఈ రోజు వెంకటేశ్వరరావు గారికి ఇచ్చినటువంటి ఊరట భవిష్యత్తులో ఇతర బాధితులకు కూడా కలిగించేదానికి చర్యలు చేపట్టాలని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రామ్ భూపాల్ గారు, సైదా గారు, వరలక్ష్మి గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.